అందరికీ నమస్కారం. మన షాడో సీఎం నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పథకం స్టార్ట్ చేశారు. ఆ పథకం పేరేంటంటే, నారా లోకేష్ అన్నయ్య చేస్తాడు చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. నారా లోకేష్ అన్నయ్య చేస్తాడు చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి ఫోటో చూడండి. నిన్న నారా లోకేష్ గారు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గారి ఏర్పాటు చేయబోతున్న అకాడమీకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడ? వైజాగ్లో. మంచిదే కదా, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి అని అంటారా? వాస్తవానికి 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గారు అకాడమీ స్టార్ట్ చేస్తానని చెప్తే 2 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత సింధు గారు లేదండి మరొక ఎకరం ఉంటే బాగుంటుంది అనుకుంటే మొత్తం 3 ఎకరాలు 2021లోనే పివి సింధు గారికి వైజాగ్లో కేటాయించారు. ఆ తర్వాత 2024 నవంబర్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎవ్వరితో సంబంధం లేకుండా పివి సింధు గారు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లర్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నారా లోకేష్ గారు కొత్తగా వచ్చి ఇందాక చెప్పాను కదా, చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు మరలా నిన్న శంకుస్థాపన చేశారు. పోనీ ఆ శంకుస్థాపన చేసింది ఏంటో రాజధాని అమరావతి అంటున్నారు కదా, ఈ అమరావతి ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా భూమి ఏమన్నా కేటాయించి ఇక్కడ చేసిందా అంటే లేదు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భూమి కేటాయించారో ఆ భూమిలోనే పూజ చేశారు. సరే, నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు కేటాయించారు కదా, ఇప్పుడు ఒక అర ఎకరానో 5 సెంట్లో 10 సెంట్లో అన్న అదనంగా ఏమన్నా యాడ్ చేసి మళ్ళీ కొత్తగా శంకుస్థాపన చేశారంటే అది లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు కేటాయించారో విశాఖపట్నంలో, ఆ 3 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ 2024లో పివి సింధు గారు ఆమె కుటుంబ సభ్యులతో భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోయిన దానికి చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ పథకంలో భాగంగా నిన్న మళ్ళా శంకుస్థాపన చేశారు. వీళ్ళు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతారు. రేపు ఇది పూర్తవుతుంది, అప్పుడు వచ్చి ఏమంటారు, నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు, ఆయనే పూర్తి చేశారు, ఈ హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ ఒక చిన్న కొసమరపు ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 ఎకరాలు పివి సింధు గారికి కేటాయించారో ఆ కేటాయింపు చేయడానికి వీల్లేదు అని దాన్ని వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఇవ్వాలని అక్కడ లోకల్ టీడీపీ నాయకులు ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. అవంతా మన వార్తల్లో చూసే ఉన్నాం. ఈ రోజున అదే భూమిలో మళ్ళా పివి సింధు గారు నారా లోకేష్ గారిని, ఇక్కడ నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే, వాస్తవానికి స్పోర్ట్స్కి సంబంధించింది స్పోర్ట్స్ మినిస్టర్ ఉంటే చాలు. నారా లోకేష్ గారికి ఏం పని? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రా, పోనీ డిప్యూటీ సీఎమ్మా, పోనీ స్పోర్ట్స్ మినిస్టరా? ఇవేవి కాదు. ఏంటయ్యా అంటే షాడో సీఎం. ఏదైతే పేరు వస్తుందో, ఫోటోలకు పోజ్ ఇవ్వచ్చో, లేదంటే ట్రెండింగ్లో ఈ 2 రోజులు ట్రెండింగ్లో ఉంటుందా న్యూస్ అని కనిపిస్తే చాలు. పాపులారిటీ కోసం, క్రెడిట్ల కోసం ఎందుకు నారా లోకేష్ గారు మరీ ఇంత పాకులాడుతున్నారో, ఇంత దిగజారిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా రాబోయే రోజుల్లో నారా లోకేష్ అన్నయ్య చేస్తాడు చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ పథకంలో భాగంగా ఇంకా మనం ఎన్ని చూడాల్సి వస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.